రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా సింగరేణి అజ్జీవన్ సహకారంతో మంగళవారం రామగుండం మున్సిపల్ కార్యాలయం ముందు నుండి 5 ఇంక్లైన్ వరకు డివైడర్ మధ్యలో 8 సంవత్సరాల వయసు గల మొక్కలను అజ్జీవన్ జీఎం లలిత్ కుమార్ మున్సిపల్ కమిషనర్ అర్నస్టీతో కలిసి ఎమ్మెల్యే నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. వనమహోత్సవ కార్యక్రమం ఈరోజు సింగరేణి ఆధ్వర్యంలో నిన్న హైదరాబాద్లో సంబంధిత అధికారులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం జీఎం గారు 3.5 లక్షలు అంటా ఉన్నారు. నేను 4 లక్షల మొక్కలు గోదావరికనిలో చుట్టుపక్కల నగరం మొత్తం కూడా ఈసారి మున్సిపల్ సంబంధించిన మా అధికారుల మహిళా గ్రూపులను కూడా భాగస్వామ్యం చేసి చెట్లు పెట్టిన కార్యక్రమంలో మీరు మనమందరం మీడియా మిత్రులు కూడా అందరూ కూడా భాగస్వాములు కావాలి. ఈ ప్రాంతంలో పొల్యూషన్ని కంట్రోల్ చేయడానికి ఒకే ఒక బ్రహ్మాయుధం పచ్చదనాన్ని పెంచడం. ఖచ్చితంగా పచ్చదనాన్ని పెంచుదాం. పొల్యూషన్ కరిపికొట్టే కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి. మేమే ఇండ్ల ముందు కూడా పచ్చటి మంచి చెట్లు పెట్టుకునే కార్యక్రమం కూడా చేయాలని చెప్పి అందరికి పిలుపునిస్తూ, అదే మాదిరిగా సుందరీకరణలో భాగంగా ఈరోజు రోడ్లు, డ్రైనేజ్లు, లైట్లు అభివృద్ధితో పాటు శానిటేషన్ని మున్సిపల్ బ్రహ్మాండంగా నిర్వహిస్తూ కొత్తగా లైట్లు, దాంతోపాటు సింగరేణి ఈరోజు ₹1 కోటి ఖర్చుతో సుమారు మధ్యలో డివైడర్స్ మధ్యలో వచ్చేటువంటి 600 మొక్కలు, 8 సంవత్సరాల వయసు ఉన్నటువంటి మొక్కలు, అదే మాదిరిగా ప్రత్యేకంగా పూణే నుంచి బోగెన్విల్లా 360 రోజులు మన తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం వన మహోత్సవంలో భాగంగా సింగరేణి కాలనీస్ అథారిటీస్ వాళ్ళు ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. వన మహోత్సవంలో ఈ ప్లాంటేషన్కి ముఖ్య అతిథిగా వచ్చిన మన హానరబుల్ ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా జీఎం గారికి, ఇతర అధికారులకి, నాయకులకి, ప్రెస్ మిత్రులకి అందరికీ నమస్కారం. రియల్గా అంటే మేము మొదటి నుంచి అనుకుంటున్నాం, రామగుండం స్టార్ట్ అయిన తర్వాత బ్యూటిఫికేషన్లో భాగంగా చాలా యాక్టివిటీస్ ఎమ్మెల్యే గారి సహకారంతో చేస్తున్నారు అన్ని డిపార్ట్మెంట్స్ కన్వర్జెన్స్లో. అదేవిధంగా దానిలో భాగంగానే ఈరోజు కూడా ప్లాంటేషన్ ప్రోగ్రామ్ పెట్టాం. ఈ ప్రోగ్రామ్ ఖచ్చితంగా మనకి ఏదైతే డిపార్ట్మెంట్స్ అయినా కూడా టార్గెట్స్ ఇవ్వడం జరిగింది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి. ఆ టార్గెట్లో భాగంగా మనము మొక్కలు పెట్టడమే కాదు వాటిని ప్రాపర్గా సర్వైవ్ అవ్వడానికి, అదేవిధంగా బ్యూటిఫికేషన్లో భాగంగా ఖచ్చితంగా మేము మా సైడ్ నుంచి కూడా ఆర్ఎంసీ నుంచి కూడా డెఫినెట్లీ మేము కోఆపరేట్ చేస్తాం. థ్యాంక్ యూ. ఈ యొక్క రోడ్ల మధ్యలో మొక్కలు నాటడము, రోడ్ల చుట్టుపక్కల రోడ్లకు అటు ఇటు వైపులా చేయాలని ఎమ్మెల్యే గారు సంకల్పించిన మేరకు ఈ వర్షాకాలంలో మనం గోదావరి నుంచి మొదలు పెట్టుకొని లక్ష్మీనగర్ చౌరస్తా దాకా, బంగ్లోస్ ఏరియా దాకా, ఇటు 5 ఇంక్లైన్ చౌరస్తా దాకా పెట్టే కార్యక్రమానికి హాజరైనటువంటి ముఖ్య అతిథి శ్రీ మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ సార్, గౌరవ ఎమ్మెల్యే రామగుండం మేడం అరుణశ్రీ గారు, కమిషనర్ రామగుండం మున్సిపాలిటీ, శ్రీ రాజేశం గారు టౌన్ ప్రెసిడెంట్, శ్రీ మహంకాల్ స్వామి గారు, మిగిలిన నాయకులు శ్రీ ఆరెల్లి పోషం గారు, స్వామి గారు, ఏఐటీసీ సింగరేణి కాలరీస్, అట్లా ఇక్కడికి వచ్చిన సింగరేణి అధికారులు, ఉద్యోగులు, మిగిలిన కాంగ్రెస్ నాయకులు, ప్రెస్ అండ్ మీడియా అందరికీ నమస్తే. మీరు మీ కళ్ళ ముందే చూస్తున్నారు, ఇది 8 ఏళ్ల పెరిగిన మొక్క. ఎమ్మెల్యే గారు చెప్పిన దాని మేరకు 600 మొక్కలను 8 ఏళ్లు అంటే చిన్న మొక్కలు పెడతారు సంవత్సరం, ఎట్లా కాకుండా తీసుకురావడం జరిగింది. తీసుకురావడం జరిగింది. ఈ రోజుతోని కొంచెం పట్టణ రూపురేఖలు మార్చాలి, మామూలుగా ఈ పిచ్చి మొక్కలు పెంచొద్దు అన్న సంకల్పం మేరకు 2 వైపులా రావడం జరుగుతుంది. పూల మొక్కలు మధ్యలోనేమో మీడియాను ఈ వర్షాకాలము గట్టిగా చేసి
గౌరవ బలరాం నాయక్ గారికి మన ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ చేసిన మేరకు ఈ రోజు నుంచి కార్యక్రమం మొదలు పెట్టబోతున్నాము. దానికి వచ్చినందుకు ముఖ్య అతిథులందరికీ మేము ఆహ్వానం పలుకుతున్నాము. ప్రజలందరికీ కూడా ఇదే విధంగా సహకరించి మన పట్టణాన్ని మంచిగా ఉంచడంలో సహకరించాల్సిందిగా అందరినీ కోరుతున్నాం. ధన్యవాదాలు.